రాగి కుడుములు ఎలా చూద్దాం రండి. మీకు ఎవరికైనా ఈ కుడుములు ఆల్రెడీ మీరు కానీ తినుంటే టేస్ట్ చేస్తుంటే నాకు ఒకసారి కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా అండ్ టేస్ట్ చేశానండి, బాగుంది. ఆరోగ్యానికి చాలా మంచిదండి. అంటే టేస్టీయా కాదా అని పక్కన పెడితే ఇది హెల్దీ అండి. రాగి పిండితో చేస్తారు, సో చాలా హెల్దీ. మీరు ట్రై చేయండి, వీక్లీ వన్స్ తినడానికి ట్రై చేయండి, చాలా మంచిది. సో 1.5 గ్లాస్ రాగి పిండికి 1 గ్లాస్ బియ్య పిండి అండి. సో పిండిని బాగా జల్లిచ్చేసుకోండి, నూకలు పురుగులు అలాంటివి ఏమీ లేకుండా చూసుకొని ఇట్లా జల్లిచ్చేసుకోండి. ఈ లోపల ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి వాటర్ యాడ్ చేసుకొని అది బాయిల్ అయ్యేదాకా ఉంచి ఆఫ్ చేసేసేయండి. ఆ వాటర్ బాయిల్ అయిన వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకోండి పిండిలో. చాలా వేడిగా ఉంటుందండి, గబక్కన ఏలు పెట్టద్దు, కాలిపోతుంది. సో గెంటితోనే కలిపెట్టేసుకోండి. సో అంత పిండిని ఒకేసారి కలిపెట్టడం మీ వల్ల కావట్లేదంటే కొద్దిగా పిండి చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ పిండిని నిదానంగా కలుపుకోండి. ఇలా ఇప్పుడు అంత పిండిలో మనం కలపలేనప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి కొద్దిగా పిండి. సో అది చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మనము. సో ఆంటీ ఏంటంటే వేడిగా ఉందని చెప్పి ఇట్లా కాసేపు మూత పెట్టేశారు. ఒక చిన్న పాత్రలో మళ్ళీ దాంట్లో కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఆ వేడి నీళ్ళు వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకోవచ్చు. సో వేడి నీళ్ళు లేకపోయినా చల్లనీళ్ళైనా కలుపుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు, బాగా వస్తాయి. ఇంత సాల్ట్ అట్లా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా ఇట్లా కలుపుతూ రండి, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటూ వస్తే చపాతీ పదానికి వస్తుంది. మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. సో మంచిగా కలుపుకోండి. ఇట్లా బాగా కలుపుతూ ఉండాలి, అప్పుడే బాగా వస్తుంది. సో ఒకవేళ తడి ఎక్కువైంది అనుకుంటే కొంచెం పిండి యాడ్ చేసేసుకోండి. చూడండి, ఇట్లా ఇట్లా నలిపితే ఇట్లా లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనం జంతికలు చేసుకుంటాం కదండి, అది తీసుకోండి. ఈ లోపల ఒక పాత్రలో వాటర్ యాడ్ చేసేసుకోండి. ఇడ్లీ పాత్ర ఉంటే మీరు ఇడ్లీ పాత్ర పెట్టుకోవచ్చు, లేదంటే మమోస్ చేసుకున్నవి ఉంటాయి కదా, ఆ పాత్ర ఉన్న దాంట్లో పెట్టుకోవచ్చు. సో జంతికలు చేసే దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇట్లా రాసేసుకోండి చుట్టూ, అతుక్కోకుండా ఉండడానికి. ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలా మనం మురుకులు చేసుకునేలాగా చేసేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో ప్లేట్స్లో ఉన్న దాంట్లో అయినా మనం వేసుకోవచ్చు అండి, ఇదే ఉండాలని ఏం లేదు. సో మీరు ఇడ్లీ గిన్నెలో అయినా పెట్టేసుకోవచ్చు. సో 2 బాయిల్ సరిపోతాయి, సో అందుకని మళ్ళీ దాని మీదే మళ్ళీ వేస్తున్నాము. అంతకంటే ఎక్కువ వేస్తే ఉడకదు, అతుక్కోబోతాయి. సో చూసుకొని మీ పాత్రను బట్టి ఒక్కసారా 2 సార్లు అనేది చూసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద మనము వాటర్ యాడ్ చేసాం కదండి, అది బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేసి ఇప్పుడు దాన్ని పెట్టేయడమే. ఇలా పెట్టి మూత పెట్టేయండి, ఆవిరి బయటికి వెళ్ళకుండా. కరెక్ట్గా 10 మినిట్స్ సరిపోతుందండి మీడియం ఫ్లేమ్ మీద. సో 10 మినిట్స్ తర్వాత ఉడికిందా లేదా అనేది ఎలా చూడాలో చూపిస్తా చూడండి. ఎంత బాగా ఉడికిపోయినాయో. ఇలా తీసి ఇట్లా తుంచితే ఇట్లా విడిగా ఇట్లా పడిపోవాలన్నమాట, అతుక్కోకుండా. ఇదిగో చూడండి, ఇట్లా ఇట్లా విడిగా ఇట్లా పడిపోతే మనకి ఉడికిపోయినట్టు అన్నమాట. దీంట్లోకి బెబ్బర్ల కర్రీ అంటే దాని కాంబినేషన్ అనమాట. అలసందలు అంటారు కదా, అలసందలు కూర దీనికి వచ్చి బెస్ట్ కాంబినేషన్ అనమాట. వీళ్ళు ఇలా తెలంగాణలో ఈ రాగి కుడుములకి అలసందల కర్రీ చేసుకొని తింటారంట. సో ఇలానే అద్దుకొని తినొచ్చు కూరలోకి, లేదంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, అలా కూడా చేసుకొని తినొచ్చు, ఈజీగా ఉంటుంది. సో అలసందల కర్రీ మీకు రెసిపీ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను వీడియో పెడతాను. వీలైతే ఇలానే తినేస్తారంట, ఇట్లానే పెట్టుకొని ఇట్లా నంచుకొని తినేస్తారు. సో ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు చూడండి. ఒక చిన్న బాండలు పెట్టేసి కొద్దిగా కర్రీ యాడ్ చేసేసి రాగి కుడుముల్ని చిన్న చిన్న ముక్కలు చేసేసి దాంట్లో వేసేయడమే.
వేసేసి బాగా కలుపుకుంటే ఆ కర్రీలో ఉండే రసం అంతా దాంట్లో దిగుతుంది కుడుముల్లోకి. సో చాలా బాగుంటుంది. తినే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా నంచుకొని తినాలా, ఎలా తింటారు అలా అనుకునే వాళ్ళకి ఇలా చేసేసుకొని ఒక కప్లో తీసుకొని స్పూన్ వేసుకొని తినేయచ్చు. చాలా బాగుంటుందండి, హెల్త్కి చాలా మంచిది. మీరు తప్పకుండా ట్రై చేసి చెప్పండి. మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎవరైనా చేసి ఉంటే, మీరు టేస్ట్ చేసి ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి. ఇంకేమైనా దీంట్లో మార్పులు ఏమైనా చేయాలన్నా నాకు ఒకసారి చెప్పండి. నేను ఖచ్చితంగా మార్చి మళ్ళీ ఇంకొకసారి వీడియో పెడతాను. చూడండి ఎంత బాగుందో. ఇది ఈజీ కదా, కప్లో వేసుకొని స్పూన్ వేసుకొని తినేయచ్చు అనమాట. సో నా వీడియోస్ అన్నీ వాచ్ చేసి షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.